వైభవ్ సూర్యవంశీ ట్రై నేషన్ సిరీస్ ఫైనల్లో విధ్వంసం రేపాడు. 29 బంతుల్లో 10 ఫోర్లు 8 సిక్సర్లతో 94 పరుగులు చేసి శ్రీలంక ఏ జట్టు బౌలర్లను ఉతికారేశాడు. 11 బంతుల్లోనే ఫాస్టెస్ట్ 50తో వరల్డ్ రికార్డు కూడా సాధించాడు. శ్రీలంక ఏ టీం బౌలర్లపై మిసైల్లా విరుచుకుపడ్డాడు. దంబుల్లాలోని రంగిలా దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ సహన్ అరిచేగి ముందుగా బౌలింగ్ ఎంచుకుని భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. క్రీజులోకి వచ్చిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 29 బంతుల్లోనే 324 స్ట్రైక్ రేట్తో ఏకంగా 94 పరుగులు బాదాడు. ఇందులో 10 ఫోర్లు 8 సిక్సర్లున్నాయి. గతేడాది లంకతో జరిగిన మ్యాచ్లో గొడవ కారణంగా సూపర్ ఓవర్లో ఓడిపోవడంతో ఈసారి వైభవ్ పక్కా రివెంజ్ మోడ్లో కనిపించాడు. మ్యాచ్కు కొన్ని గంటల ముందే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో 100 అని పెట్టిన వైభవ్ కేవలం 6 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. కానీ లంక కెప్టెన్ సహార్ అరిచేగి వేసిన 9వ ఓవర్లో అవుట్ అయ్యేలోపే లంక టీంకు వణుకు పుట్టించాడు. 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 21 ఏళ్ల వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఒక సంచలన రికార్డును సాధించాడు. కేవలం 11 బంతుల్లోనే 5 ఫోర్లు 5 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీని ద్వారా లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. శ్రీలంకకు చెందిన కౌసల్య వీరరత్నే 21 ఏళ్ల క్రితం 12 బంతుల్లో చేసిన ఫాస్టెస్ట్ 50 రికార్డును వైభవ్ సూర్యవంశీ బ్రేక్ చేశాడు. భారత ఏ జట్టు తరపున వైభవ్కు ఇదే మొట్టమొదటి హాఫ్ సెంచరీ కావడం విశేషం. సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల రికార్డు కూడా ఎసురు ఉంది. ఇటీవలే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు ఆసియా గేమ్స్ కూడా 2026 కోసం భారత టీ20 జట్టుకు వైభవ్ సూర్యవంశీని తొలిసారి ఎంపికయ్యాడు. 15 ఏళ్ల 71 రోజుల వయసులోనే టీమిండియా సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. దీనితో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 36 ఏళ్ల రికార్డు బద్దలైంది. సచిన్ 1989లో పాకిస్తాన్పై 16 ఏళ్ల 205 రోజుల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఒకవేళ వైభవ్ సూర్యవంశీ రాబోయే సిరీస్లో తుది జట్టులో ఆడితే భారత్ తరపున అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా పురుష క్రికెట్గా నిలుస్తాడు.